హలో ఎవ్రీవన్, నేను మీ లతికాని. వెల్కమ్ టు లతికా ఛానల్ తెలుగు. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేస్తాను కదా, ఆ వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇవాళ మన వీడియో వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక మంచి ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నామండి. ఆ ప్లేస్ వచ్చేసి ముందు మీరే చూస్తారు చూడండి. ముందుగా అయితే మేము కారులో కూర్చొని స్టార్ట్ అయిపోయాము. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పటి నుంచో నా కోరిక అండి. సో ముంబైలో కొన్ని ప్లేసెస్ వెళ్ళి కొంతవరకైనా నేను వీడియో షూట్ చేసుకోవాలి, వీడియో షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి మొత్తానికి నా కోరిక తీరిందన్నమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇంకా చాలా ఉంది ముంబైలో ప్లేసెస్ చూపించడానికి. సో మొత్తానికి మేమైతే ఈ విధంగా టిఫిన్ చేసేసి మంచిగా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము. సో సిద్ధి వినాయక్ ఫస్ట్ వెళ్దాం అనుకున్నాము, అస్సలు కుదరలేదు. ఫస్ట్ మేము ఏ ప్లేసెస్కి వెళ్ళామో ముందు చూద్దాము. ఇప్పుడు మేము ఇక్కడైతే కనిపిస్తుంది కదా, ఈ బ్రిడ్జి వచ్చేసి ఇది వాషి బ్రిడ్జ్ అండి. ఇక్కడికైతే వచ్చాము. ట్రాఫిక్ ఉంది కదా, అక్కడ కొంచెం పని నడుస్తుందండి. దాని పక్కకి ఇంకో బ్రిడ్జి తయారవుతుందని చెప్పేసి అక్కడ వర్క్ అనేది నడుస్తుంది. అందుకోసం కొంచెం ట్రాఫిక్ అయితే ఉంది. తర్వాత వాషి దాటాక చంబూర్ ఫ్లైఓవర్ వస్తుంది చూడండి. చంబూర్ ఫ్లైఓవర్ ఇది వచ్చేసి తర్వాత ఫ్రీవే ఫ్లైఓవర్ ఎంటర్ అయ్యాము. ఇది ఫ్రీవే టన్నెల్ అండి. ఇదంతా కూడా మొత్తం గుట్టలతో కూడి ఉంది. దాని కిందనే టన్నెల్ తీశారు, అంటే గుట్ట మధ్యలో నుండి ఈ విధంగా రోడ్డు తీశారు, అందుకే దీన్ని టన్నెల్ అంటారు. ఇలా మధ్యలోంచి రోడ్ ఉంది కదా, ఇది నైట్ టైంలో అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇవి లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, చాలా బ్రైట్గా, చాలా కలర్ఫుల్గా, బ్యూటిఫుల్గా కనిపిస్తుంది నైట్ టైంలో అయితే. నేనైతే చాలాసార్లు జర్నీ చేశాను నైట్ టైంలో, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా ఈ గుట్ట మధ్యలో రోడ్డు, దాని కింద లైటింగ్స్ అద్భుతంగా అనిపించింది. సో మీరు ఎప్పుడైనా ఈ విధంగా జర్నీ చేశారా? జర్నీ చేసి ఉంటే మీకు ఆ అనుభూతి ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. టన్నెల్ దాటాక ఎదురుగానే మోనోరైల్ మనకి కనిపిస్తుంది చూడండి. ఈ మోనోరైల్ వచ్చేసి సేమ్ మెట్రో లాగానే ఉంటుంది, కానీ మెట్రో వచ్చేసి 2 పట్టాల మీద నడుస్తుంది, మోనో వచ్చేసి ఒక పట్టాల మీద నడుస్తుంది. ఇదంతా కూడా ఫ్రీవే ఫ్లైఓవర్. టోటల్ 20 to 20 కిలోమీటర్ వరకు ఉంటుంది. అలాగే స్ట్రేట్ వెళ్తే ఇదంతా కూడా సౌత్ ముంబై. ఇక్కడ పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయన్నమాట. ఈ బిల్డింగ్ ఫ్లోర్స్ వచ్చేసి 100 పైననే ఉంటాయి. సో మేమైతే ఇక్కడ ఈ వీడియో తీసే టైంకి మోనోరైల్ అయితే ఎంత చక్కగా వెళ్తుందో. మేము అనుకున్నాం ఈ వీడియో షూట్ చేసేటప్పుడు మోనోరైల్ వెళ్తే బాగుంటుంది, అంటే అందరం కూడా చూసినట్టు ఉంటుంది కదా. నేను కూడా ఫస్ట్ టైం చూసిన మోనోరైల్ ఎలా ఉంటుందో, నాకైతే చాలా బాగా అనిపించింది. చూడండి ఈ బిల్డింగ్లు ఎంత పెద్దగా ఉన్నాయో, చూస్తేనే నాకైతే కళ్ళు తిరిగినట్టు అనిపిస్తాయి. చాలా ఫ్లోర్స్ కూడా ఉంటాయి, 100 పైగానే ఉంటాయంట, మా హస్బెండ్ చెప్పారు. ఈ రోడ్స్ అన్నీ కూడా నాకు తెలియదండి, ఇవన్నీ కూడా మా హస్బెండ్ చెప్తే నేను నోట్ చేసుకొని మరి వాయిస్ ఇస్తున్నాను అన్నమాట, ఎక్కడ మిస్ అవ్వకుండా. సో ఇదంతా కూడా ఫ్రీవే ఫ్లైఓవరే అండి, చాలా పెద్దదిగా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మీకు కనిపిస్తుంది చూడండి ఎల్లో కలర్లో మాస్గవ్ డాగ్. ఇక్కడ అంతా కూడా షిప్లు, అంటే బోట్లు, పెద్ద పెద్ద పడవలు ఇక్కడ తయారు చేస్తారు. ఈ ఫ్రీవే మొత్తం దిగిన తర్వాత ఇక్కడ చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. దీన్నే వీటీ స్టేషన్ అని కూడా అంటారు. చాలా పెద్దదిగా ఉంటుంది వీటీ స్టేషన్. ఈ వీటీ స్టేషన్ వీడియో షూట్ చేసి అప్లోడ్ కూడా చేశాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. సో ఇక్కడ సైడ్కి చూసారా, లెఫ్ట్ సైడ్లో లయన్ గేట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుండి వేరే వేరే కంట్రీలో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ట్రాన్స్ఫర్ చేస్తారంట. సో ఇలాగే ముందుకు వెళ్తే గేట్ వే ఆఫ్ ఇండియా ఇదే అండి. సో మేము ఎప్పటి నుంచో అనుకుంటున్న వీడియో షూట్ చేయాలి. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అంటే గేట్ వే ఆఫ్ ఇండియా, అలాగే మరీన్ డ్రైవ్, ఇంకా చాలా ప్లేసెస్ ఉంటాయి. అక్కడే తాజ్ హోటల్ కూడా ఉంటుంది. సో గేట్ వే ఆఫ్ ఇండియా ఎలా ఉంటుందో ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకోబోతున్నా. గేట్ వే ఆఫ్ ఇండియా ఇదే ఎంట్రీ గేట్ కూడా. చూడండి ఈ విధంగా సముద్రం ఉంటుంది, అన్ని బోట్స్, పడవలు, ఎలాంటి షిప్స్ అయినా ఇక్కడ ఉంటాయన్నమాట. సో చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నేను చాలా రోజుల తర్వాత వచ్చాను, మ్యాక్సిమం ఒక 3 ఇయర్స్ అవుతుంది అనుకుంటా వెళ్ళక. చాలా ఎండలు కూడా ఉన్నాయి, ఇలా ఎండలో వెళ్ళడం కొంచెం కష్టంగానే అనిపించింది. ఇంకా బాబుని తీసుకొని మా బాబుకి ఇదంతా కూడా చూపిస్తున్నాను అనమాట. సో వాడు చక్కగా చూసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ప్లేస్ వచ్చేసి. చాలామంది కూడా గేట్ ఆఫ్ ఇండియా అని కూడా అంటారు, కానీ అస్సలు పేరు గేట్ వే ఆఫ్ ఇండియా అండి. చాలామంది స్పీడ్గా మాట్లాడేసే వాళ్ళు గేట్ ఆఫ్ ఇండియా అని అంటారనమాట. సో చూడండి ఇక్కడ పావురాలు ఎంత చక్కగా ఉన్నాయో. మా బాబు అయితే అక్కడ నుండి అస్సలు రాలేదన్నమాట. ఆ
గేటు మధ్యలో తలకాయ పెట్టేసి చూస్తున్నాడు. నేనైతే సడన్గా షాక్ అయిపోయాను, ఎక్కడ తలకాయ ఇరుక్కుపోతుందని చెప్పేసి. కొంచెం లూజ్గానే ఉంది, ఇంకా భయం అయితే పోయిందనమాట. చూడండి ఇక్కడ ఎన్ని రకాలు, ఎన్ని పావురాలు ఉన్నాయి కదా. మా బాబుకి పావురాలు అంటే చాలా చాలా ఇష్టం. మా అపార్ట్మెంట్లో కూడా పావురాలు వస్తూ ఉంటాయి. సో వాటిని చూసి కబూతర్ వచ్చింది మమ్మీ, కబూతర్ వచ్చింది మమ్మీ అని చెప్తా ఉంటాడనమాట. సో ఇదేనండి గేట్వే ఆఫ్ ఇండియా. ఎంత బాగుంది కదా, చాలా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుందండి. చాలామంది ఫోటోలు, వీడియోలు ఇంకా రకరకాలుగా చేసుకుంటా ఉంటారనమాట. ఈ ఎండలో కూడా చాలా మెంబర్స్ వచ్చారండి. ఈ ఎండాకాలం ఎక్కడికి వెళ్ళొద్దని అనిపించింది, కానీ మా హస్బెండ్ సడన్ సర్ప్రైజ్ అన్నమాట. వెళ్దాం ఒకసారి గేట్ ఆఫ్ ఇండియా, అలాగే తాజ్ హోటల్, మరీన్ డ్రైవ్ మనం ఒకసారి వీడియో షూట్ చేసుకొని వద్దామని చెప్పేసరికి ఇంకా కాదని లేక వెళ్ళిపోయానమాట. ఎంట్రీ అదే అనమాట, మేము ఇప్పుడు వెళ్ళాం కదా. సో ఇక్కడ బ్యాగ్స్ అన్నీ కూడా ఈ మిషన్లో చెక్ చేస్తారు. మొత్తానికైతే మనం లోపలికి ఎంటర్ అయిపోయామన్నమాట. చూడండి ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో. ఇది ఎప్పటికి కూడా రష్ ఉంటూనే ఉంటుంది గేట్వే ఆఫ్ ఇండియా. చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఇక్కడ రకరకాల ఫోటోలు, వీడియోలు ఎన్ని రకాలుగా చేసుకునే వాళ్ళు చాలా మెంబర్స్ ఉంటారండి. ఈ సమ్మర్ సీజన్లో చాలామంది వస్తూ ఉంటారు. పిల్లలకి సెలవులు ఉంటాయి కాబట్టి ఇంకా పిల్లల్ని తీసుకొని ఎంజాయ్ చేయడానికి మాత్రం గేట్వే ఆఫ్ ఇండియా, మరీన్ డ్రైవ్ ఇంకా రకరకాల ప్లేసెస్ చూపించడానికి పిల్లలతో పాటు, ఫ్యామిలీతో పాటు వస్తూ ఉంటారనమాట. సో చూడండి ఇది వచ్చేసి తాజ్ హోటల్. ఈ తాజ్ హోటల్లో ఒక్క ఛాయ్ 400 to 500 ఉంటుందంట, ఒక ఛాయ్ మాత్రమే. సో మీరు ఎప్పుడన్నా విని ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇందులోకి మేము ఎప్పుడు వెళ్ళలేదు, మా హస్బెండ్ చెప్పాడనమాట 400 to 500 ఉంటుందని చెప్పేసి. నేను మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం వచ్చినప్పుడు అప్పుడు చెప్పారు ఎంత ఉంటుందని, 100 రూపీస్ ఉంటుంది ఒక ఛాయ్ అని చెప్పేసి. ఇప్పుడేమో 400 to 500 అని చెప్పారనమాట. సో ఎంత బాగుంది కదా. ఈ తాజ్ హోటల్ వచ్చేసి ఎంత పెద్దదిగా ఉందో. ఈ తాజ్ హోటల్కి కూడా మా హస్బెండ్ తీసుకెళ్తా అని అయితే చెప్పారు. ఒకవేళ ఖచ్చితంగా తీసుకెళ్తే ఈ తాజ్ హోటల్ ఎలా ఉంటుంది లోపల అని చెప్పేసి వీడియో ఖచ్చితంగా షూట్ చేసి మీ అందరితో షేర్ చేసుకుంటాను. మీలో ఎంతమంది తాజ్ హోటల్, గేట్వే ఆఫ్ ఇండియా, మరీన్ డ్రైవ్ ఇవన్నీ ప్లేసెస్ చూసారో నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంటే ఫోటోలో కానివ్వండి, లేదా మొబైల్లో కానివ్వండి, రియల్గా కానివ్వండి, ఎలా చూసారో నాతో కామెంట్లో షేర్ చేసుకోండి. మీకు ఈ తాజ్ హోటల్ని చూస్తే ఏమనిపించిందో కామెంట్లో చెప్పండి. నాకైతే చాలా పెద్దదిగా ఉంది, ఎంత బ్యూటిఫుల్గా ఉందో అనిపించింది. ఇక్కడ ఈ బోట్ కనిపిస్తుంది కదా, ఈ బోటింగ్ నుండి చాలా మంది ఎలిఫెంట్ కేవ్స్కి వెళ్తారండి. ఈ ఎలిఫెంట్ కేవ్స్ దగ్గరికి వెళ్ళడానికి పర్ పర్సన్కి 150 to 250 మధ్యలో ఒక్కొక్కరికి మాత్రమే ఛార్జెస్ తీసుకుంటారు. ఎంతో అందంగా ఉన్న ఈ తాజ్ హోటల్ గురించి మీలో ఎంతమందికి ఒక విషయం తెలుసండి? చాలా పెద్ద విషాదం అనేది జరిగింది. ఏంటంటే తాజ్ హోటల్ నుండి మొదలైంది టెర్రరిస్ట్ అటాక్ అనేది. 26/11 చాలా చాలా దాడులు జరిగాయి. చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారండి ఈ తాజ్ హోటల్ దగ్గర అయితే. చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. చూడడానికైతే ఎంత బాగుందో కదా. వీడియో అయితే అస్సలు అయిపోలేదండి, ఇంకా పార్ట్ 2 వస్తుంది కమింగ్ సూన్ అనమాట. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మీలో ఎంతమంది ముంబైలో ఇలాంటి ప్లేసెస్ చూడలేరో అది కూడా నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.